రికార్డింగ్ నెంబర్ 25 పురాణ పురుషుడు గ్రంథంలో చివరగా ఉన్న అనుబంధము అనేది అది వివరంగా మనం చెప్పుకుంటున్నాం. భారతీయత అంటే ఏమిటి అసలు? ఆ విజ్ఞానానికి బ్రహ్మ విద్య అనేది మన దేశంలో ఆ బ్రహ్మ విద్య అనే పదం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సాధారణమైన మాటల్లో కూడా ఇదెంత పని, ఇదేమన్నా బ్రహ్మ విద్య అని అంటారు. ఆ బ్రహ్మ విద్య అనేటటువంటిది అంత సహజం మన దేశానికి. దానికి భారతీయ విజ్ఞానం అంటే ఏమిటి, బ్రహ్మ విద్య అంటే ఏమిటి అనే విషయం మనకి చక్కగా వివరంగా తెలియటానికి కారణం ఏమిటంటే మనకున్నటువంటి సంపద పురాణాలు, ఇతిహాసాలు. అవి పురాణ రూపంలో ఇతిహాసాలన్నీ కూడా ఉండి మనం చదువుకున్నప్పుడు మనకు ఎంతో వెలుగుని, వికాసాన్ని కలగజేస్తాయి అవి. ఇవి వేదకాలం ముందు నుంచో లేదా అంతకు ముందుగానో రచించారు అంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఇవి పెంచి పెరిగి మళ్ళీ మళ్ళీ తిరిగి వ్రాయబడుతూ ఉన్నాయి. అంటే ఈ కాలపు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇవాల్టి దాకా మన దగ్గరికి వచ్చినాయి. మన భాషలో, మనం మాట్లాడుకునే భాషలో మాస్టర్ గారు భగవద్గీత, భాగవతం, ఇంకా అనేక పుస్తకాలు, పురాణాలకు సంబంధించిన వివరాలు అవన్నీ ఎలాగైతే రాసి మనకందరికీ కూడా ఆ విజ్ఞానాన్ని పంచిపెడుతున్నారో, అదేవిధంగా ఏ కాలానికి ఎలాంటి భాష అవసరమో అలాంటి భాషతో ప్రజలకు విజ్ఞానాన్ని కలిగించేటట్టుగా అప్పటికప్పుడు తిరిగి వ్రాయబడుతూ ఉన్నటువంటి పురాణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వేద విజ్ఞానం అంతా కూడా ఎంతో తేలికగా ఉంటుంది పురాణాల్లో. ఆ కాలానికి సరిపోయేటట్టుగా రాస్తూ ఉండేవాళ్ళు మహానుభావులైనటువంటి ఋషులు అని చెప్తూ ఉన్నారు. వేదాలతో పాటు పెరిగినాయి కాబట్టి ఈ పురాణాల్లో వేద విజ్ఞానం చాలా తేలికగా అర్థమయ్యేట్టుగా ఉంటుంది. అంతేకాకుండా వేదవాంగ్మయం, వేదాన్ని దర్శించిన ఋషుల సంప్రదాయాలు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సన్నివేశాలు, వంశవృక్షాలు తరతరాలుగా కూర్పు చేసి రక్షించబడ్డాయి. ఎక్కడ ఏ మార్పు రాకుండా ఆ హిస్టరీ అంతా, చరిత్ర అంతా వాళ్ళదంతా కూడా చక్కగా వాళ్ళు కూర్పుగా తయారు చేసి చక్కగా రాసి ఉంచుకున్నారు. అటు ఇటు పోలేదు, ఎక్కడ రక్షించబడ్డాయి అంటున్నారు. ఎక్కడ హిస్టరీ లేదండి ఇండియాకి అనే వాళ్ళని నేను చూశాను, ఎంతో దగ్గర వాళ్ళనే. కానీ అలా కాదు, ప్రతి విషయము ఎంతో చక్కగా నిక్షిప్తం చేయబడి ఉన్నాయిట. వాళ్ళ కుటుంబంలో విశేషాలు, వంశవృక్షాలు కూడా తరతరాలుగా కూర్పుగా చేసి రక్షించబడినవి అని రాశారు ఇక్కడ. రాజులు వచ్చినప్పటి నుంచి రాజవంశాల చరిత్రలు కూడా వీటిలో రాసుకున్నారు. ఎప్పటికప్పుడు రాయటం వల్ల వీటిల్లో తప్పులు ఉండటానికి సాధ్యం లేదు. ఎందుకంటే జరుగుతూ ఉండగానే రాసేసుకుంటూ ఉన్నారు వీళ్ళు ఈ చరిత్రలు. మనిషి చరిత్ర ఏమిటి, దేశ చరిత్ర ఏమిటి అప్పటికప్పుడు రాస్తూ ఉన్నందువల్ల పొరపాటు ఉండటానికి ఎక్కడా అవకాశం లేదు అంటున్నారు. ఇప్పటికి 10,000 సంవత్సరాలకు వెనకాల మిగిలిన జాతుల దేశాల చరిత్రలే లేవసలు. ఈజిప్టు, భారతదేశం, చాల్డియా, బాబిలోనియా, క్రీట్, అట్లాంటిస్ దేశాలు, వాటి నాగరికతలు అంతకన్నా ముందు నుంచి కూడా ఉన్నాయి. అందులో భారతదేశ సంస్కృతి మటుకే ఇవాళ దాకా వస్తూ ఉన్నది ధారావాహికంగా. అంటే ఆగకుండా వస్తూ ఉన్నది భారతదేశ సంస్కృతి మాత్రమే. మిగిలినవి మధ్య మధ్యలోనే అంతరించిపోవటం, వాళ్ళని అవి తెలియని నవీన జాతులు, కొత్త జాతులు పుట్టి కొత్తగా నాగరికత ప్రారంభం అవటం జరిగినాయి ఆ దేశాల్లో. కాబట్టి అట్లాంటి దేశాల వాళ్ళకి మనం చెప్తూ ఉన్న ఈ పాత విషయాలు కొత్తగా ఉంటాయి. ఆంగ్లేయులు అంటే బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చి వేదాల్ని, పురాణాలని చూసినప్పుడు కూడా వాళ్ళ కొత్తగా ఉండటం కూడా సహజమే. అందుకే వాళ్ళు ఇది కొత్తగా ఉందని, అబద్ధమని పండితుల ఊహలు, కల్పితాలని కూడా వాళ్ళు చెప్పారనమాట. అజ్ఞాన స్థితిలో ఉన్నవాడికి అసలు విషయం అలా అనిపించటం సహజమే అని రాస్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఎంతో ప్రాచీన మానవ నాగరికత గ్రంథాల్లో ఒకటి
క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలకు ముందు పుట్టిన ప్రాత నిబంధన గ్రంథం, అంటే ఓల్డ్ టెస్టిమెంట్. అది ఎప్పుడో పుట్టిందిట, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందు పుట్టిందిట ఓల్డ్ టెస్టిమెంట్ అనేది. దాన్ని తెల్లవాళ్ళు మొట్టమొదటగా చదివినప్పుడు వాళ్ళకది ఇట్లాంటి అజ్ఞానంతోనే బోధపడింది. వాళ్ళ గ్రంథం అని చెప్పి వాళ్ళు క్రైస్తవ గ్రంథం అని వాళ్ళు పొరపాటు పడ్డారు కొంతమంది. ఈ పరిమిత జ్ఞానం వల్లనే వాళ్ళ గ్రంథాన్ని దిద్ది అనువదించుకోవటంలో ఈ భూమి ఆకాశాలు సృష్టించబడింది ఎప్పుడు అంటే క్రీస్తుకు పూర్వం 4004 సంవత్సరంలో భూమి పుట్టింది, ఆకాశం పుట్టింది అని రాశారు. ఇది ఎక్కడ పొసగదు. కొత్తగా వచ్చిన సైంటిఫిక్ రీసెర్చ్లో కానీ మానవ జాతుల వేద గ్రంథాలతో కానీ ఎక్కడా ఇది సమంగా లేదు. ఆ లెక్క మొట్టమొదట సృష్టి నుంచి సంవత్సరాల సంఖ్య పురాణాల లెక్కలతోనూ పంచాంగాల లెక్కలతోనూ న్యాచురల్ ఫిలాసఫర్స్తోనూ నవీన జీవశాస్త్రకారులతోనూ అన్నారంటే న్యాచురల్ ఫిలాసఫర్స్ వాళ్లతో ఎక్కడ తేడా రాకుండా కరెక్ట్గా విప్రతిపత్తి లేకుండా సరిపోతుంది, అంటే ఏ తేడా లేకుండా సరిపోతుంది. చూడాలంటే సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథంలో హౌ ఓల్డ్ ఈజ్ ది యూనివర్స్ అనే అధ్యాయం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. పురాణాలలో నరజాతి చరిత్ర అంతా కూడా సమగ్రంగా ఉంది. ఒక మనిషి చరిత్ర కాదు, పురాణాలలో ఉన్నది నరజాతి, మనుష్య జాతి చరిత్ర అంతా కూడా ఉంది. కాలకాలాల్లో పెరుగుతున్న విజ్ఞానాన్ని అంతా కలిపి మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉన్నటువంటి పురాణాల్లో ఇతిహాసాలలో వ్యాసుడి కాలంలో చేసిన కూర్పు చిట్ట చివరిది. మనకు తెలిసి వ్యాసుల వారే చిట్ట చివరిగా రాశారనమాట. అది దాదాపు క్రీస్తుకు పూర్వం 3500 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల పాటు జరిగింది. పరాశరుడు, ఆయన కుమారుడైన వేదవ్యాసుడు, సకల విజ్ఞానమూర్తులైన ఋషులందరినీ కూడా సమావేశపరిచి అందరినీ ఓ చోట మీటింగ్ పెట్టించి నైమిషారణ్యంలో శిష్యగణాలందరినీ ఏర్పరిచి శిష్యుల్ని పిలిచి ఇంత ప్రయత్నం చేసి దీన్ని ఎక్స్పాండ్ చేశారు ఈ విజ్ఞానాన్ని. తత్ఫలితంగానే ఇతిహాసమైన మహాభారతము 18 పురాణాలు కూడా పుట్టినాయి. ఇవి గుప్త వంశపురాజుల కాలంలో రచింపబడినవి అని చరిత్ర పరిశోధకులు రాసిన వ్రాతలకి ఎటువంటి ఆధారము లేదు. వాళ్ళు అనేక రాశారు ఇక్కడ, కానీ దానికి ఇట్ ఈజ్ నాట్ ప్రూవ్డ్ అంటున్నారు. అని కృష్ణ కథకు సంబంధించినంత వరకు కురువంశము యదువంశము అనేవి ముఖ్యం. ఈ రెండు చంద్రవంశం నుంచి దిగివచ్చిన శాఖలే. చంద్రవంశం నుంచి దిగివచ్చిన రాజుల వంశవృక్షాలు పురాణ ఇతిహాసాల సమన్వయాల వల్ల ఎక్కడా ఏ తేడా లేకుండా మనకు అందుతూ ఉన్నాయి, ప్రూవ్డ్ అని చెప్తూ ఉన్నారు. ఆ వంశవృక్షాలు ఈ రకంగా ఉన్నాయి అంటున్నారు. మొదటి వృక్షము మహావిష్ణువు, ఆయన కొడుకు చతుర్ముఖ బ్రహ్మగారు, తర్వాత 23 ప్రజాపతులు. చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత 23 23 ప్రజాపతులు. రెండో వృక్షం నెంబర్ 2. ప్రజాపతుల్లో అత్రి, చంద్రుడు, బుధుడు, పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి అనేవాళ్ళు ఉన్నారు. వృక్షం నెంబర్ 3. యయాతికి శర్మిష్ట అనే భార్య వల్ల పూరుడు, జనమేజయుడు, ప్రాచీనవంతుడు, ప్రవీరుడు, నమస్యుడు, వీతభయుడు, సుందుడు, బహువిధుడు, సంయాతి, రహోవాది, రౌద్రాశ్వుడు, మతినారుడు, సంతురోధుడు, దుష్యంతుడు, భరతుడు, సుహోత్రుడు, సుహోత, గాలుడు, గర్ధుడు, సుకేతువు, బృహత్క్షత్రుడు, హస్తి, అజామేఢుడు, రుక్షుడు, సంవరుణుడు, కురువు అనేవాళ్ళు పుట్టారనమాట. ఇంకా నెక్స్ట్ కురువంశము. వంశవృక్షం నెంబర్ 4. కురువు నుంచి పుట్టిందే కురువంశం. కురువుకి పరీక్షిత్తు, సుధనుడు, జహ్నుడు, నిషధాశ్వుడు అని 4 కొడుకులు పుట్టారు. అందులో సుధనుస్సు నుండి చవనుడు,
కుంతి అనే కొడుకు ఉపరిచర వసువు బృహద్రథుడు పుట్టారు. బృహద్రథుడికి కుశాగ్రజుడు జరాసంధుడు పుట్టారు. జరాసంధుడికి సోముడు, సహదేవుడు, తుర్యుడు, శృతాశ్రుడు అనే 4 కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో సహదేవుడే జరాసంధుడి తర్వాత రాజయ్యాడు. వృక్షం నెంబర్ 5. పై వాళ్లల్లో జహ్నుడికి సురధుడు, విదూరధుడు, సార్వభౌముడు, జయత్సేనుడు, రవీయుడు, భావుకుడు, చక్రోద్ధాత, దేవాతిథి, రుక్షుడు, భీముడు, ప్రతీకుడు అను కుమారులు పుట్టిరు. ప్రతీకుడే భారతంలో ప్రతీపుడు అని చెప్పారుట. ప్రతీకుడే భారతంలోకి వచ్చేటప్పటి ప్రతీపుడు అని రాశారు. ఆయన కుమారులు, ఆ ప్రతీపుడి కుమారులు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు. అందులో శంతనుడే మహాభిషుడు అని 1-2 పురాణాల్లో రాశారట. భారతంలో మాత్రం ప్రతీపుని కుమారుడు మహాభిషుడని, వాని కుమారుడు శంతనుడని చెప్పారు. శంతనుడికి మొదటి భార్య గంగ. ఆ గంగకి శంతనుడికి 8వ కొడుకు దేవవ్రతుడు అనే పేరున్న భీష్ముడు. భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత దేవవ్రతుడే భీష్ముడయ్యాడు అని మనకందరికీ తెలుసు. శంతనుడికి 2వ భార్య సత్యవతి. ఆవిడ కన్యగా ఉన్నప్పుడు ఆవిడకి శంతనుడితో పెళ్లి కాకముందు పరాశరుడికి ఆమె యందు వేదవ్యాసుడు పుట్టాడు. శంతనుని 2వ భార్య కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. వాళ్ళు వంశమే వృద్ధి పొందకుండా చనిపోయారు, కొడుకులిద్దరు. శంతనుడి 2వ భార్య అయిన సత్యవతికి 2 కొడుకులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. వాళ్ళిద్దరు కూడా పిల్లలు లేకుండానే చనిపోయారు. వాళ్ళ భార్యలు అంబిక, అంబాలిక. వీళ్ళిద్దరు కూడా కాశీరాజు గారి కూతుళ్ళు. వీళ్ళమ్మ ఇంకొక సోదరి ఉంది వీళ్ళకి. ఆమె అంబ. ఆ అంబ జరాసంధుడికి తల్లి. వాళ్ళ సోదరుడు కాశీరాజపుత్రుడు మైత్రేయుడు. ఈ అంబిక, అంబాలిక వాళ్ళ బ్రదరు మైత్రేయుడు. అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, వాళ్ళ దాసికి విదురుడు వ్యాసుడి వల్ల పుట్టారు. అంటే వంశం ఆగిపోతోందని సత్యవతి రిక్వెస్ట్ చేస్తే వ్యాసుడి వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టారు. వీరు కౌరవులు అని పిలుస్తారనమాట. వీళ్ళని మనకందరికీ కూడా తెలుసు ఆ విషయం. అందులో ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు మొదలైన వాళ్ళు 100 మంది పుట్టారు. పాండురాజుకు 5 పాండవులు పుట్టారు. వాళ్ళల్లో అర్జునుడే వంశకర్త. అంటే అర్జునుడి వల్ల ఆ వంశం నిలబడింది. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, వాని కుమారుడు పరీక్షిత్తు. యదువంశం గురించి రాస్తున్నారు ఇక్కడ ఇప్పుడు. వృక్షం నెంబర్ 6. యయాతికి దేవయాని అను బ్రాహ్మణ భార్య యందు యదువు పుట్టాడు. యయాతికి దేవయాని అని బ్రాహ్మణ పిల్ల భార్య. ఆవిడ వల్ల యదువు పుట్టాడు. వాని వంశమే యాదవులు. అంటే కృష్ణుడు పుట్టిన వంశం యదువంశం. యదువు మొదటివాడు, సహస్రజిత్తు, శతజిత్తు, హేహయుడు, ధర్ముడు, కుంతి, మళ్ళీ మగపిల్లవాడని రాశారు ఇక్కడ, భద్రసేనుడు, ధనకుడు, కృతవీర్యుడు, కార్తవీర్యార్జునుడు, జయధ్వజుడు, తాళజంఘుడు, వీతిహోత్రుడు, అనంతుడు, దుర్జయుడు, విధాజిత్తు, సిని, సత్యకుడు, సాత్యకి లేక యుయుధానుడు, జయుడు, కుని, అనమిత్రుడు, హృదీకుడు, శూరసేనుడు, వసుదేవుడు, కృష్ణుడు. కృష్ణుడి దాకా మొత్తం వంశం అంతా చెప్పారు ఇక్కడ. వృక్షం నెంబర్ 7. కార్తవీర్యార్జునుడి 4వ కొడుకు మధువు. వాడి కొడుకు వృష్ణి. వాని నుంచే వృష్ణి వంశం పుట్టింది. ఎలా ఉన్నారు వీళ్ళు? వృష్ణి, సుధాజిత్తు, సిని, సత్యకుడు, సాత్యకి, జయుడు, కుని, అనమిత్రుడు, పృశ్ని, స్వఫల్గుడు, అక్రూరుడు, దేవకుడు. ఇతని పుత్రిక దేవకి. ఆయన దేవకుడి కూతురు దేవకి. వృక్షం నెంబర్ 8. కంసుడి వంశం. సాత్యకి, యయుడు, కుని, అనమిత్రుడు, పృశ్ని,
చిత్రరథుడు, కుకురుడు, వహ్ని, విలోముడు, కపోతలోముడు, తుంబురుడు, దుందుభి, దరీద్రుడు, వసుడు, నాహుకుడు, ఆహుకుడు అనేవాడు అక్రూరుడికి మామయ్య, ఉగ్రసేనుడు, కంసుడు. వృక్షం నెంబర్ 9 సాత్యకి, జయుడు, అనమిత్రుడు, వృష్ణి, చిత్రరథుడు, విదూరథుడు, శూరుడు, సిని, భోజుడు, హృదీకుడు, కృతవర్మ. అందులో హృదీకుడి కొడుకు కృతవర్మ సోదరుడు శూరసేనుడు. అతనికి ఉన్న 10 మంది కొడుకుల్లో చివరివాడు వసుదేవుడు. కాబట్టి కృతవర్మ కృష్ణుని తాతగారికి తమ్ముడు. వసుదేవుడి చెల్లెలు పృథ. ఆమెను కుంతిభోజునకు దత్తత ఇచ్చినందువల్ల కుంతి అని పిలిచారనమాట. అంటే మన పాండవ మాత కుంతీదేవి కుంతిభోజుడికి దత్తపుత్ర అనమాట. వసుదేవుడి చెల్లెలు ఆవిడ. పాండురాజుకు భార్య. సూరసేనుని చెల్లెలి కుమారుడు కుంతిభోజుడు. వృక్షం నెంబర్ 10 పురూరవశుడు, ఆయుష్యు, అనేనశుడు, ప్రతిక్షత్రుడు, సృంజయుడు, జయుడు, విజయుడు, కృతి, హర్యశ్వుడు, సహదేవుడు, నదీనుడు, జయసేనుడు, సంకృతి, క్షత్రధర్ముడు, సుమగోత్రుడు, శాలుడు, ఆర్షిసేనుడు, కోసుడు, దీర్ఘతపసుడు, ధన్వంతరి అవతారము కాదు అని రాశారు ఇక్కడ బ్రాకెట్లో, కేతుమంతుడు, భీమరథుడు, దివోదాసుడు, మైత్రేయుడు. దివోదాసుడి కూతుళ్ళు అంబిక, అంబాలిక. అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు, మైత్రేయుడికి మేనల్లుడు. సుబలుడు, శకుని సూర్యచంద్ర వంశాల్లో దేనికి చెందిన వాళ్ళు కాదు. సుబలుడు అనే అతనును శకుని అనే అతను సూర్యచంద్ర వంశాల్లో మనకు తెలిసిన శకుని గురించే చెప్తూ ఉన్నారు ఇక్కడ. గాంధారి బ్రదరు శకుని. ఏ వంశానికి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళ వంశవృక్షాలు ఎక్కడా లేవు. శకుని అనే పేరుని బట్టి శకులు అనే పశ్చిమ దేశవాసుల వంశం వాళ్ళు, వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కావచ్చు. పాశ్చాత్యులైన విదేశీయులు, వేరే దేశాల వాళ్ళు గాంధార కాంభోజ ప్రదేశాలైన వాయువ్య సీమల సరిహద్దుల్లో వచ్చి చేరుకున్నారు వాళ్ళు మన దేశంలో. ఇప్పటి కాబూల్, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ ప్రదేశాలే గాంధార కాంభోజ భూములట. భారతదేశానికి, భారతీయ సంస్కృతికి శత్రువులైనటువంటి పడమట దేశవాసులు, పశ్చిమ దేశవాసులు వేల సంవత్సరాల తరబడి ఈ ప్రాంతాలకే వచ్చి చేరుతూ ఉన్నారు. శకులు అనబడే పాశ్చాత్య జాతి వాళ్ళు క్రీస్తుకు సమకాలికమైన కాలంలోనే భారతదేశంలో పశ్చిమ భారత భాగాలను, ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలను జయించి పరిపాలించారట. వాళ్ళు శాతవాహనులను కూడా జయించారు. మళ్ళా గౌతమీపుత్ర శాతకర్ణి అనే శాతవాహన రాజు ఆంధ్రుడుట ఆయన. ఆ శకులను జయించేసి శకారి విక్రమాదిత్యుడు అనే బిరుదుతో మహారాష్ట్రానికి రాజై భారత చక్రవర్తి కూడా అయ్యాడు ఆయన. అతని ముఖ్య పట్టణం ప్రతిష్టానపురము, ఇప్పటి మహారాష్ట్రలో పైఠాన్ అన్నమాట. అతని ఆస్థాన కవే కాళిదాసుట. కనుకనే మాళవకాగ్నిమిత్రము అనేటటువంటి పుస్తకంలో, గ్రంథంలో, భరతవాక్యంలో ప్రతిష్టానపుర ప్రభువు క్షేమముగా పరిపాలించుగాక అని కాళిదాసు ఆశీర్వదించాడు. కాబట్టే కాళిదాసు సముద్రగుప్తుని కుమారుడైన చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థాన కవి అని చరిత్ర పరిశోధకులు రాశారు. ఇది చాలా అజ్ఞానము అని రాస్తున్నారు మాస్టర్ గారు. ఈ శకుల మూల పురుషులే శకుని వంశకర్తలు కావచ్చు. శకుని వంశకర్తలు ఎవరంటే ఈ శకులు అని ఉన్నారు కదా. శకుని ప్రవర్తన బట్టి కూడా మనకి ఇది కరెక్టే అని అనిపిస్తుంది. ఈ శకుని వంశము కురువంశంతో చుట్టరికం కలుపుకోవటం కూడా ధృతరాష్ట్రుడి టైంలో మాత్రమే జరిగింది. ధృతరాష్ట్రుడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడవటం వల్ల మిగిలిన రాజులు ఎవరూ పిల్లనివ్వలేదు. కాబట్టి భీష్ముడు ఏదో ఒక ఉపాయం చేసి శకుని చెల్లెలు గాంధారిని తీసుకొచ్చి చేశాడు.
అని చెప్పి రాశారు. ఇక్కడ వంశవృక్షాలు కూడా అయిపోయినాయి. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో అనుబంధం కూడా అయిపోయింది.